క్యాబినెట్ మీటింగ్లో కూడా దానిపైన రివ్యూ చేశారు. నిన్న దానిపైన రివ్యూ జరిగింది. వివరాలన్నీ ఇంకా ఫర్దర్గా ఫైన్ ట్యూన్ చేసి డీటెయిల్స్ డెప్త్కెళ్ళి మన నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్కి మన సిసిఎల్ఏ చైర్పర్సన్ మన సిసోడియా గారు ఆ నివేదిక క్యాబినెట్లో పెట్టమని ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. సో నెక్స్ట్ క్యాబినెట్ తర్వాత నేను దానిపైన చాలా స్పష్టంగా ఎన్ని ఎకరాలు ఎక్కడ ఎవడి పేరు ఎన్ని గిఫ్ట్ డీడ్ కింద జరిగినాయి, ఎందుకంటే ఎక్కువ శాతం గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చేశారు. మొత్తం వివరాలు ఈరోజు నేను బయట తీసుకున్నాను. అన్ని బయటకు వస్తాయి, అన్ని బయటకు వస్తాయి. దాని తర్వాత నేను స్పందిస్తాను. ఎవరమ్మా టైం విల్ టెల్. నేను సాక్షి, ఎనీ క్వశ్చన్స్? 100% ఇస్తాం. ఎందుకు కంగారు? నీ నాయకుడు ఎన్ని రోజులు తీసుకున్నాడు ఇచ్చేదానికి? ఎన్ని సంవత్సరాలు ఎగ్గొట్టాడు? ఇయర్ తర్వాత సంవత్సరం తర్వాత ఇచ్చాడు స్వామి, 2 సంవత్సరాల మధ్యలో ఎగ్గొట్టాడు స్వామి. ఏం కంగారు లేదు. ఇచ్చిన 6 హామీలు మేము కట్టుబడి ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు స్వామి. ఎన్డీఏ ప్రభుత్వం ఒకే 1 నెల తీసుకుంది. 1000 రూపాయలు పెన్షన్ పెట్టాం. వికలాంగుల పెన్షన్ డబుల్ చేశాం. మేము పెంచుతాం, ఇస్తామన్నా, కంగారు లేదు. అమ్మఒడి కాదు, తల్లికి వందనం తప్పనిసరిగా మేము అమలు చేస్తాం. డౌట్ వద్దాం. మీ మిత్రుని అడిగి ఎందుకు తరిమేశారు బా? ఇప్పుడు లూలు చాలా వాళ్ళు ఒకటి ఉందమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అన్ని నిర్ణయాలు రివ్యూ చేయండి, తొందరపడి గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని చెప్పి రివర్స్ టెండరింగ్ పేరుతో ఇవన్నీ మీరు ఉల్టా అంటే రివర్స్ గేర్ పరిపాలన చేయొద్దు, దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా స్పష్టంగా. అందుకే మీరు చూస్తే ఎక్కడ అది తొందరపాటు నిర్ణయం మేము తీసుకోలేదు. కానీ గత ప్రభుత్వం తీసుకుంది. ఒక 2-3 ఉదాహరణలు ఇస్తాం. మొదటిది, ఎలాంటి డీటెయిల్స్కి వెళ్లకుండా ప్రజావేదిక కూల్చేశారు. ఫస్ట్ డెసిషన్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎలాంటి డీటెయిల్స్ లేకుండా నోటీసులు జారీ చేయకుండా కూల్చేశారు. రెండో డెసిషన్, సింగపూర్ ప్రభుత్వంతో చర్చించకుండా, ప్రభుత్వం కంపెనీ కాదు ప్రభుత్వంతో చర్చించకుండా ఏకపక్షంగా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశారు. మూడోది లూలు ప్రాజెక్ట్. ఈరోజు సింగపూర్ ప్రభుత్వం ప్రతినిధులు కలిసేదానికి ఇతర రాష్ట్ర మంత్రులు లైన్ కడతారు. అలాంటి మనం క్యాన్సిల్, దాంట్లో వల్ల చాలా బాధపడ్డారు. మేము ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి రాము అని వాళ్ళు అనేసారు. సేమ్ థింగ్ లూలు కూడా చెప్పారు కదా, ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల్లో మేము పెట్టుబడి పెడతామని ఆనాడు చెప్పారు. ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ కన్విన్స్ చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంది. ఆ ప్రక్రియ ప్రారంభించాం, కానీ కొంచెం టైం పడుతుంది సార్. రాజారెడ్డి రాజ్యాంగం విశాఖపట్నంలో మొన్నటి వరకు నడిచింది. కిడ్నాపులు జరిగినాయి. రాత్రి మనుషుల్ని పిలిపించి భూములు లాగేసుకున్నారు. ఉదాహరణ దస్పల్లా భూములు, పోర్ట్లు కూడా లాగేసుకున్నారు. ఇదే విధంగా పేపర్లో కూడా వచ్చింది. ఇట్లా అడ్డగోలుగా చేశారు. ఇప్పుడు ఒక హీరోయిన్ వ్యవహారం ఎలా జరిగిందో కూడా మనం చూసాం. చూడండి, ఒక ప్రభుత్వం ఎలా వివరించింది, ఒక మహిళని 18 రోజులు ఎలా బంధించారో చాలా స్పష్టంగా ఆమె కూడా నిన్న మీడియా ముందర వచ్చి చెప్తుంది జరిగింది. ఇవన్నీ విచారించాలి. చట్టాలంటే కనీసం భయం ఉండాలి, లేదంటే భక్తం ఉండాలి. 2 లేకపోతేనే దాని పేరు రాజారెడ్డి రాజ్యాంగం. సో వీ విల్ టేక్ యాక్షన్. ఎస్ మేడం. ఒక్క నిమిషం సార్, మేడం గారు. అవును మేడం, అవును మేడం. పాదయాత్రలో అది నేను ఇచ్చిన హామీ నాకు బాగా గుర్తున్నది. చివరికి వచ్చినప్పుడు ఆ హామీ నేను ఇస్తాం కూడా జరిగింది. హామీకి నేను కట్టుబడి ఉన్నా. ఆల్రెడీ మేము అధికారులతో వర్క్ స్టార్ట్ చేయించాం. 100% చేస్తాం. ఒక్క నిమిషం.
అవును సార్ గురుగారు 100% స్టార్ట్ చేస్తాం.